సే నో టు డ్రగ్స్ పేరిట బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మెడ్ప్లస్ లో మందుల అమ్మకాలు ఏ విధంగా చేస్తున్నారు, వారికి లైసెన్స్ ఉందా, మందుల చీటీ లేకుండానే మందులు విక్రయిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. ఇక మెడ్ప్లస్ లో ఉన్న పరిస్థితులపై మా ప్రతినిధి శంకర్ గౌడ్ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు వాటిపై ఉక్కుపాదం మోపుతున్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఒకవైపు బిగ్ టీవీ కూడా డ్రగ్స్ పైన పూర్తిగా ఉక్కుపాదం మోపేందుకు తన వంతు పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలోనే మెడ్ప్లస్లో అర్హత లేని వాళ్ళు మెడిసిన్స్ ఇస్తున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ లేదు, ఫార్మసిస్ట్ లేరు అంటూ కూడా పూర్తి స్థాయిలో బిగ్ టీవీ ఒక ఎక్స్క్లూజివ్గా కూడా చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఒకవైపు అలా ఉంటే ప్రస్తుతం మహబూబ్నగర్లో ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం మెడ్ప్లస్ దగ్గర ఉన్నాము. మెడ్ప్లస్ బ్రాంచ్లోకి మనం వెళ్దాము. అసలు లోపల ఎట్లా మందులు ఇస్తున్నారు, ఎవరు దీన్ని పూర్తి స్థాయిలో దగ్గరుండి ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎంతో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనం మెడ్ప్లస్కు సంబంధించినటువంటి స్టోర్లో ఉన్నాము. స్టోర్లో కూడా విజువల్స్లో చూడొచ్చు. సార్ చెప్పండి సార్, అసలు మెడ్ప్లస్కు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఎలాంటి అర్హతలు ఉండాలి, అర్హతలు ఉంటే ఎలాంటి అర్హతలు ఉన్న వాళ్ళు మెడిసిన్ ఇవ్వాలి? ఫార్మసిస్ట్ ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ ఫార్మసిస్ట్ ఉన్నారా? ఫార్మసిస్ట్. ఎవరండి? నేను ఫార్మసిస్ట్. మీరు ఫార్మసిస్ట్. ఓకే, నెక్స్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఆధారంగానే మీరు ఇస్తున్నారు? ప్రిస్క్రిప్షన్ తీసుకొని ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఇస్తాం. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు. అంటే మా దగ్గర కొన్ని ఉన్నాయి సార్. ఓన్లీ బిల్స్లలో డాక్టర్ నేమ్ లేకుండానే డాక్టర్ ఉత్త డాక్టర్ అని అప్రూవ్ చేస్తూ కూడా మీరు ఆ బిల్స్ రెడీ చేస్తున్నారు అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. వాటిని ఎట్లా చూస్తారు? ఏం లేదు సార్, అది షెడ్యూల్ H1 H2 డ్రగ్స్ తీసుకోకూడదు. నార్కోటిక్ డ్రగ్స్ కూడా షెడ్యూల్ X1 X5 కూడా ఇవ్వకూడదు. ఓకే, అన్ని జెన్యున్ మెడిసిన్స్ ఇవ్వాలి. ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఇవ్వాలి. డాక్టర్ వితౌట్ డాక్టర్ ఇవ్వకూడదు. ఓకే, డాక్టర్ తోటే ఇవ్వాలి. అది మీ దగ్గర ఖచ్చితంగా అంటే పర్ఫెక్ట్గా నెరవేరుతుందా? నిలబడుతుంది సార్. ఓకే, దీనికి సంబంధించి అంటే ఎవరి పేరు మీద ఉంది? దీనికి సంబంధించిన లైసెన్స్ ఎవరి పేరు మీద ఉంది? మా ఇన్ఛార్జ్ అన్న వెంకట్. ఓకే సార్, చెప్పండి. డ్రగ్స్కు సంబంధించి అంటే చాలామంది యువత మత్తుకు బానిస అవుతున్నారు. ఆ మత్తు నుండి కోలుకోవడానికి వేరే ట్యాబ్లెట్స్ అంటే నిద్రను కలిగించే ట్యాబ్లెట్స్ కూడా మెడ్ప్లస్లో ఎట్లాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వాటి మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటివి ఏమి ఇవ్వట్లేదు సార్. మేము అంటే మామూలుగా రెగ్యులర్ కస్టమర్స్ ఉండి వాళ్ళు డాక్టర్ రాసినవి ఉంటేనే అది కూడా అంటే వాళ్ళతో మెడిసిన్ ఉంటాయి కదా, వాళ్ళకి దానికి సంబంధించిన మెడిసిన్ ఉండి డాక్టర్ చిట్టి ఉండి 1 వీక్ లోపు డాక్టర్ని కన్సల్ట్ అయినా ఉంటేనే ఇస్తున్నాము. వితౌట్ ప్రిస్క్రిప్షన్తోనే ఎవరికి ఇవ్వట్లేదు. ఓకే, అంటే మీరు చెప్పండి సార్, అంటే మత్తుకు సంబంధించినటువంటి టాబ్లెట్స్ పేరు ఒక 2-3 చెప్పండి సార్. నైట్రోవేట్ కానీ అలాంటివి ఏవి ఇవ్వట్లేదు. టాబ్లెట్ను చాలా మంది యువకులు అంటే నేరుగా వచ్చి తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏది అంటే మీరు ఇంతకుముందు చెప్పినటువంటి టాబ్లెట్లలో? లేదు, ఇప్పటి వరకు మేము అట్లా ఎవరికి సేల్ చేయలేదు సార్. మీరు ఎవరికి సేల్ చేయలేదు? ఓకే, డ్రగ్ ఇది ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు X1 సంథింగ్ H1. ఓకే, అంటే ఏవి మెడిసిన్ H1 అంటే ఏంది, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అంటే నైట్రోవేట్ కానీ ఓకే, ఇది కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి కదా సార్. ఓకే, అవి డాక్టర్ కన్సల్ట్ ఉంటేనే వాడాలి. ఇది ఏమంటారు అల్ట్రాసెట్ కానీ వితౌట్ ప్రిస్క్రిప్షన్తోనే అసలు ఏం సేల్ చేయట్లేదు. నార్కోటిక్ డ్రగ్స్ ఎలా డివైడ్ అవుతావో తెలుసా? నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఏంటి? నార్కోటిక్స్ డ్రగ్స్ మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? చెప్పండి. నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఏంటి, అవి ఎట్లా డివైడ్ అవుతాయి? వాటి పేరు నార్కోటిక్ డ్రగ్స్ పేర్లు చెప్పండి. ఓకే, మీకు తెలుసా అండి? ఫార్మసిస్ట్ ఉంది. ఓకే, ఆ ఫార్మసిస్ట్ ఉన్నాడు, ఆయన అడుగుతారు. నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఏంటి అనేది వాటి పేర్లు ఏమైనా తెలుసా సార్? చెప్పండి సార్ మీరు. అదే సార్, కొంచెం అదే వితౌట్ ఏమంటే అది కొంచెం స్లీపింగ్ టాబ్లెట్స్ లాగా అట్లా ఉంటాయి. ఏంది నార్కోటిక్ డ్రగ్స్ అంటే? నార్కోటిక్ డ్రగ్స్ అంటే అది వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు. అది నార్కోటిక్ డ్రగ్స్ అంటే దాన్ని ఎట్లా నార్కోటిక్ అంటే అది స్లీపింగ్. మనం చూస్తున్నాం ఓవరాల్గా ఫార్మసిస్ట్కు దాని మీద ఒక స్పష్టత కరువైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో చాలా విషయాలు ఉన్నాయి, వాళ్ళతో మనం చూద్దాం. ఓవరాల్గా ఇక్కడ చూస్తున్నాం అంటే దానికి సంబంధించి డ్రగ్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్లో ఉన్నాయి. అంటే ఏంటండి నా సైకోస్? ఓకే సార్, మీకు దీనికి సంబంధించి పర్మిషన్ కాపీ ఎక్కడ ఉందండి? దీనికి సంబంధించినటువంటి అంటే లైసెన్స్డ్ ఇన్ఛార్జ్ గారు సార్, దీనికి సంబంధించినటువంటి కాపీ ఎక్కడ ఉంది? ఎవరి మీద దీన్ని నడుపుతున్నారు? దానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడా? ఎక్కడ ఉంది? లైసెన్స్కి సంబంధించి ఒకటి మీరు డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది కదా ఇక్కడ. ఆ లైసెన్స్ ఎక్కడ డిస్ప్లే అయింది అండి? లైసెన్స్ అనేది క్లియర్గా ఇక్కడ పొందుపరచాల్సినటువంటి అంశము. దాన్ని క్లియర్గా మనం చూపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్కు సంబంధించి అంటే ఒక విషయం మనం వీళ్ళ దగ్గర క్లియర్గా మాట్లాడాము.
దాదాపుగా వీటి మీద కొంత స్పష్టత అయితే నార్కోటిక్ డ్రగ్స్ మీద అయితే వాళ్ళకి అవగాహన అయితే కనిపించడం లేదు. దీనికి సంబంధించినటువంటి లైసెన్స్ గురించి కూడా మనం అడుగుతున్నాం, కానీ వాళ్ళు ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇది ఎవరి పేరు మీద ఉంది, ఫార్మాసిస్ట్ ఎవరు, దీన్ని ఎవరు రన్ చేయాల్సి వస్తుంది, దీని మీద క్లారిటీ అడిగితే మాత్రం వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా తప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, మరొకసారి కూడా ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎవరి పేరు మీద ఉంది, ఇది అంటే దీనికి సంబంధించినటువంటి లైసెన్స్ వివరాలు ఏంటి? ఉన్నాయి సార్, అన్ని లైసెన్సులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లైసెన్స్ లేకుండా అయితే నడిపేయలేం కదా సార్ స్టోర్. ఓకే, ఓకే. ఫార్మసిస్ట్ ఉన్నాడు, ఫార్మసీ సర్టిఫికేట్ లైసెన్స్ ఎక్కడ ఉంది? ఉన్నాయి సార్. ఒకసారి చూపించండి మాకు, ఒకసారి మీకు చూపించాను సార్. చూపియారా? డ్రగ్ ఇన్స్పెక్టర్ వస్తారు, చెక్ చేస్తారు, డ్రగ్ ఉంటాయి. ఇన్స్పెక్టర్ రవియ గారిని కూడా మేము కలిసామండి, వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇప్పుడు వచ్చాము ఇక్కడ. సార్ ఎలాంటి లైసెన్స్ లేకుండా వాళ్ళైతే మాకు పర్మిషన్ ఇయ్యారు కదా. అది సార్ లైసెన్స్ చూపించడానికి ఎందుకు భయం అండి? ఉన్నాయి డిస్ప్లే ఉన్నాయి సార్, పెట్టాలి కదా ముందర. డిస్ప్లేనే ఉంటాయి సార్. ఒకసారి చూపిస్తున్నాడు, దాని డిస్ప్లే ఎక్కడుందో కూడా ఎక్కడుంది చెప్పండి సార్, డిస్ప్లేకి సంబంధించి. ఉన్నాయి, ఇక్కడ ర్యాక్ ఉండే, ర్యాక్ తీసుకుంటారు సార్, ఉన్నాయి. అదే చూస్తున్నాం, ఇంతకు ముందు ఉండేవి కానీ ఇప్పుడు లేవు, ర్యాక్ తీసేసామని కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతమంది పనిచేస్తారండి స్టోర్లో, ఎంతమంది పనిచేస్తారు? ఖచ్చితంగా ఇక్కడ స్టోర్లో పనిచేయడానికి అర్హతలు ఏ విధంగా తీసుకుంటారు మీరు? అంటే స్టోర్లో ఎంతమంది పనిచేయాలి, ఎంత వాళ్ళ అర్హతలు దేని బేస్గా తీసుకుంటారు మీరు? ఫార్మసీ ఐడి ఉంది, ఫార్మసిస్ట్ ఉంది, మళ్ళా సూపర్వైజర్. ఓకే, నేను ఇంతకుముందు అడిగిన ఒక్క మాట నేను మళ్ళీ అడుగుతాను, నార్కోటిక్ డ్రగ్స్ ఎట్లా డివైడ్ అవుతో తెలుసా లేదా? మరి తెలియని మీరు ఎందుకు? సైకోట్రోపిక్ డ్రగ్స్ సార్ అవి, సైకోట్రోపిక్ డ్రగ్స్ అవి స్లీప్లెస్ నైట్స్ తీసుకుంటారు అది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన లైసెన్స్ అడిగితే అసలు ఆయన ఇన్ఛార్జ్ గారు చెప్పట్లేదు. వాళ్ళకి తెలుసు సార్, మాకు అంటే తెలియదు. లైసెన్స్ లేకుండా ఏదైనా నడిపించచ్చు? అట్లా కాదు, లైసెన్స్ ఉండాలి అడగాలి. ఓకే, ఓకే, అది డిస్ప్లే ప్రతి డిస్ప్లే ఉంటుంది, ఇక్కడ ఉంది, అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి. ఎందుకంటే సార్కి ఆ మెట్లేస్ కు సంబంధించి మనం ఏం బ్రాండెడ్ చేస్తున్నాం, మెడిసిన్స్ ఈ బ్రాంచ్ లో ఎట్లా ఉండాలని కూడా మనం క్లియర్ కట్ గా అడగాల్సి ఉంటుంది. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఏం సార్ మేమైతే ప్రిస్క్రిప్షన్ ఓకే, దీనికి సంబంధించి లైసెన్స్ ఉందా లేదా? ఉంది సార్, ఉంది. లైసెన్స్ ఉంటే ఎక్కడ అండి దాని డిస్ప్లే చేయడానికి తప్పేముంది? సార్కి చెప్తారు ఇప్పుడు 5 minutes. చూస్తున్నాం, మొత్తంగా ఓవరాల్ గా మనము వచ్చి దాదాపు 5 నుంచి 10 నిమిషాలుగా వస్తుంది లోపలికి. దీనికి సంబంధించి కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లైసెన్స్కి సంబంధించిన వివరాలు వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళు మీకు చూపించము, మేము డ్రగ్ ఇన్స్పెక్టర్కే చూస్తామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కొంత అంటే ఈ ట్యాబ్లెట్ల వ్యవహారంలో కావచ్చు, వీటి వ్యవహారంలో కూడా వాళ్ళకి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిగ్ టీవీ దీని మీద చాలా క్లియర్ కట్గా ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించినటువంటి స్టింగ్ ఆపరేషన్ కూడా చేశారు. ఓవరాల్గా అక్కడ వస్తున్నటువంటి మాటలు ఏంటి, ఎవరెవరు ఏం చెప్తున్నారనే క్రమంలో ఒకవైపు జరుగుతుంటే, మహబూబ్నగర్కు సంబంధించిన మెడ్ ప్లేస్లో కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు, ఒక స్పష్టత లేదు. దీనికి సంబంధించి లైసెన్స్ హోల్డర్ ఎవరు, ఆ లైసెన్స్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఎక్కడ ఉన్నాయంటే మాత్రం దానికి సంబంధించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము డ్రగ్ ఇన్స్పెక్టర్కే క్లియర్ కట్గా చెప్తామని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మెడ్ ప్లేస్కు సంబంధించి అర్హత లేని వాళ్ళే దీన్ని ఎక్కడైతే మెడిసిన్ ఇస్తున్నారు, అంటే క్షేత్రస్థాయిలో ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా వారు సొంతంగానే ఏదైతే మెడిసిన్ ప్రొవైడ్ చేస్తున్నారు, బిల్స్లో కూడా చాలా చోట్ల డాక్టర్ లేకుండానే ఓన్లీ డిఆర్ అని మెన్షన్ చేస్తూ కూడా ఆ బిల్లులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్.